అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. చూసారంటే మనం టెక్నో పోవా 5 ప్రో ఒక అన్బాక్సింగ్ అండ్ ఓవర్‌వ్యూనే మనం చూడబోతున్నాం. సో, టెక్నో చూసారంటే ఈ స్పెషల్ బాక్స్ వచ్చి మనకి పంపించారు. దాంట్లో చూసారంటే పోవా 5 ప్రో 5G పవర్డ్ బై టెక్నో అని చెప్పి మనకి రాసున్నారు. సో, ఈ ఫోన్‌లో స్పెషాలిటీ ఏంటని చూసారంటే మనకి వెనకాల నథింగ్ ఫోన్ లాగా దీంట్లో కూడా లైట్స్ వచ్చి ఇచ్చారు. ఈ స్పెషల్ బాక్స్‌లో వచ్చి మనకి లైట్ వచ్చి ఎలగాలి. బట్ నాకు చూసారంటే ఒకే ఒకసారి వచ్చి లైట్ ఎలిగింది. దాని తర్వాత చూసారంటే లైట్ ఏం మనకొచ్చి ఎలగలేదు. ఎందుకని చెప్పి నాకు తెలియలేదు. సో, ఇప్పుడు చూసారంటే ఆ బాక్స్ మనం ఓపెన్ చేసినాక లోపల చూసారంటే మనకి ఇంకొక బాక్స్ ఉంది. సో, మీరు ఒకవేళ ఫోన్ వచ్చి పర్చేస్ చేశారంటే మనకి ఈ బాక్స్‌లోనే ఫోన్ వచ్చి వస్తుంది. సో, ఈ బాక్స్‌లో చూసారంటే మనకి ఫస్ట్ వచ్చి మనకి టెక్నో అని చెప్పి రాసున్నారు. అదిలా చూసారంటే మనకి పోవా ప్రో 5G అని చెప్పి మనకు వచ్చి రాసున్నారు. ప్లస్ ఈ ఫోన్‌లో వచ్చి మనకి నేను చెప్పినట్టు ఆ లైట్సే వచ్చి స్పెషాలిటీ. సో, లైట్సే స్పెషాలిటీ వల్ల వచ్చి మనకి ఆ లైట్ ప్యాటర్న్ కూడా వచ్చి పైన వచ్చి సూపర్‌గా వచ్చి మనకి ఎంబడ్ వచ్చి చేశారు. సో, బాక్స్ వచ్చి ఒక మంచి ప్యాకింగ్ వచ్చి మనం చేశారని చెప్పాలి. వెనకాల పక్క చూసారంటే ఫుల్‌గా వచ్చి మనకి స్పెసిఫికేషన్స్ వచ్చి రాసున్నారు. సో, దీంట్లో వచ్చి మనకి 68 వాట్ ఛార్జింగ్ వచ్చి ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ వచ్చి ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అదిలా చూసారంటే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉందని చెప్పి వెనకాల రాసున్నారు. మనకి పంపించింది చూసారంటే 8GB ర్యామ్ 128GB వర్షన్ వచ్చి పంపించారు. దీంట్లో చూసారంటే 8GB ర్యామ్ 256GB వర్షన్ కూడా వచ్చి మనకి అమ్ముతున్నారు. 128GB వర్షన్ వచ్చి మీరు 15,000 రూపీస్కి పర్చేస్ చేసుకోవచ్చు. అది చూసారంటే మీరు 16,000 రూపీస్కి వచ్చి పర్చేస్ వచ్చి చేసుకోవచ్చు. సో, బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే లోపల మనకి ఏముంది చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి ఫోనే వచ్చి వస్తుంది. ఫోన్ పైన చూసారంటే మనకి టెక్నో పోవా 5 ప్రో అని చెప్పి మనకి రాస్తున్నారు. అదిలా చూసారంటే ఫుల్గా వచ్చి మనకి స్పెసిఫికేషన్స్ అంతా వచ్చి ఇచ్చారు అని చెప్పి చెప్పాలి. సో, లోపల చూసారంటే మనకి కవర్ని మనం తీసేసినాక లోపల వచ్చి ఫస్ట్ వచ్చి మనకి ఫోనే వచ్చి వస్తుంది. సో, ఇదే మనకి టెక్నో పోవా 5 ప్రో అని చెప్పి మనం చెప్పాలి. వెనకాల చూసారంటే మనకి నథింగ్ ఫోన్లో ఎలా వచ్చి మనం లైట్ చూసామో అదే లైట్ ప్యాటర్న్ వచ్చి ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ వచ్చి ఇచ్చారని చెప్పాలి. ఫోన్ చూడడానికి చూసారంటే ఖచ్చితంగా చాలా ప్రీమియంగా సూపర్గా ఉందని చెప్పాలి. బట్ తాకినప్పుడు మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది వెనకాల వచ్చి ప్లాస్టిక్ ఇచ్చారని చెప్పి. అక్కడ వచ్చి మనకి స్లైడ్గా కాస్ట్ కటింగ్ వచ్చి ఖచ్చితంగా టెక్నాలజీ మనకి చేశారు. సో, ఫోన్ వచ్చి మనం పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకా ఏమేమి ఉందని చెప్పి మనం చూద్దాం. సో, బాక్స్ లోపల చూసారంటే మనకి వారంటీ కార్డు ఉంది. అదే చూసారంటే మనకి యూసర్ మాన్యువల్ వచ్చి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే బాక్స్ లోపల ఒక TPU కేస్ వచ్చి మనకి ఇచ్చారు. సో, ఇది చూసారంటే ఒక నార్మల్ అయిన ఒక కేస్ అని చెప్పి మనం చెప్పాలి. పెద్దగా స్పెషల్ అయిన కేస్ వచ్చి ఏం లేదు. ఇది వచ్చి ఒక నార్మల్ అయిన ఒక ప్లాస్టిక్ TPU కేస్ ఇచ్చారు. అది కాకుండా మనకి 68 వాట్ ఛార్జింగ్ వచ్చి మనకి సపోర్ట్ చేస్తారు. ఆ ఛార్జింగ్ బ్రిక్ వచ్చి చూసారంటే ఇన్బిల్ట్గా బాక్స్లోనే వాళ్ళే మనకి వచ్చి ఇంక్లూడ్ చేస్తున్నారు. ఒక సూపర్ అయిన విషయం అని చెప్పాలి. అది కాకుండా చూసారంటే మనకి ఒక USB కేబుల్ వచ్చి ఇచ్చున్నారు. సో, USB-A to USB Type-C ఛార్జింగ్ కేబుల్ వచ్చి మనకి బాక్స్లో వచ్చి ఇచ్చారు అని చెప్పి చెప్పాలి. సో, బాక్స్లో చూసారంటే మనకి ఇంతే అండి. దీని తప్పితే బాక్స్లో ఏం లేదు. ఇప్పుడు చూసారంటే మనం ఫోన్ ఒక ఓవర్వ్యూ వచ్చి చూద్దాము. ఫోన్ వచ్చి 2 కలర్స్లో అమ్ముతున్నారు. ఒకటి చూసారంటే మనకి డార్క్ కలర్, ఇంకోటి చూసారంటే మనకి లైట్ కలర్. మనకి డార్క్ కలర్లో చూసారంటే లైటింగ్ వచ్చి కొంచెం బాగా అనిపిస్తుంది అని చెప్పి నేను డార్క్ కలర్ అడిగి వాళ్ళ దాన్ని చెప్పించుకున్నాను. సో, ఫస్ట్ చూసారంటే మనకి పవర్ ఆన్ చేసేటప్పుడు వెనకాల వచ్చి లైట్ వస్తుంది అని చెప్పి మనకి చెప్పున్నారు. సో, మీరు చూడొచ్చు ఫస్ట్ బూట్ ఇచ్చేటప్పుడు చూసారంటే వెనకాల వచ్చి మనకి లైట్ ప్యాటర్న్ వచ్చి కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఏం చేద్దామని చూసారంటే ఫోన్ వచ్చి ఫస్ట్ బూట్ వచ్చి మనం ఇచ్చేసాము. సో, నేను ఫోన్ వచ్చి సెట్ చేసి వస్తాను. అందులోపల చూసారంటే మనం ఫోన్ ఒక స్పెసిఫికేషన్స్ బటన్ ప్లేస్మెంట్స్ అంతా చూద్దాము. ఫ్రంట్లో చూసారంటే మనకి ఒక 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే 120Hz డిస్ప్లే వచ్చి ఇచ్చున్నారు. ఇది వచ్చి Android 13 iOS 13.1 వచ్చి ఇస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ వచ్చి ఉంది. 5000 mAh బ్యాటరీ కూడా మనకి ఇస్తున్నారు. కెమెరా చూసారంటే మనకి ఫ్రంట్లో సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వెనకాల పక్క చూసారంటే 2 కెమెరా కట్అవుట్స్ వచ్చి ఉంది. ఒకటి చూసారంటే 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకోటి చూసారంటే ఒక నార్మల్ డెప్త్ కెమెరా వచ్చి ఇచ్చారు. అదిలా చూసారంటే వెనకాల చూసారంటే ఫుల్గా RGB లైట్ సెటప్ వచ్చి మనకి ఇచ్చున్నారు. అదిలా చూసారంటే మనకి వెనకాల పక్క ఫుల్గా వచ్చి ప్లాస్టికే మనకి వచ్చి ఇచ్చారు. సో, నెక్స్ట్ చూసారంటే మనకి కింద వచ్చి మనకి ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. కింద వచ్చి ఒక డెడికేటెడ్ స్పీకర్ ఉంది. ఒక USB Type-C పోర్ట్ ఉంది. అదేలా చూసారంటే మనకి హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. సో, హెడ్ ఫోన్ జాక్ కూడా ఈ ఫోన్లో మనకి ఖచ్చితంగా ఉంది. పైన చూసారంటే మనకి నేను చెప్పినట్టు స్టీరియో స్పీకర్ సపోర్ట్ వచ్చి ఉంది. సో, కింద ఒక స్పీకర్ ఉండే వల్ల పైన కూడా వచ్చి మనకి ఒక స్పీకర్ వచ్చి ఇచ్చారు. సో, స్టీరియో స్పీకర్స్ వచ్చి ఈ ప్రైసింగ్లో ఖచ్చితంగా ఒక వెల్కమ్ అయిన ఒక విషయం అని చెప్పి చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి పవర్ ఆన్ ఆఫ్ కీ ఉంది. అదిలా చూసారంటే వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ వచ్చి ఉంది. పవర్ ఆన్ ఆఫ్ కీలోనే చూసారంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఎంబెడ్ వచ్చి చేస్తున్నారు. సో, ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఆ పవర్ ఆన్ ఆఫ్ కీలోనే ఉంది. నెక్స్ట్ చూసారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి సిమ్ ట్రే ఉంది. ఈ ఫోన్లో మనకి 5G సపోర్ట్ వచ్చి ఖచ్చితంగా ఉంది. అదిలా చూసారంటే 2 నానో సిమ్ వచ్చి మీరు వేసుకోవచ్చు. ప్లస్ మనకి డెడికేటెడ్ అయిన మైక్రో SD కార్డ్ స్లాట్ ఇచ్చారు. సో, 128 256GB మీకు సరిపోయినా మీరు డెడికేటెడ్గా మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా వచ్చి వాడుకోవచ్చు. సో, ఇప్పుడు చూసారంటే మన ఫోన్ ఒక స్పెసిఫికేషన్ బటన్ ప్లేస్మెంట్
పర్ఫార్మెన్స్ అంతా చూస్తాం. నెక్స్ట్ చూసారంటే సాఫ్ట్వేర్ ఓవర్వ్యూ వచ్చి మనం చూద్దాం. సో ఫోన్ వచ్చి నేను ఇప్పుడే వచ్చి సెట్ చేశాను. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి చూసారంటే మనకి 120 Hz ఇచ్చిన వల్ల ఖచ్చితంగా ఫోన్ వచ్చి చాలా బటర్ స్మూత్గా వచ్చి మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. బట్ నాకు నచ్చిన ఒక విషయం ఏంటి చూసారంటే ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నేను నోటీస్ చేసింది చాలా ఎక్స్ట్రా అప్లికేషన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మనకి ఆహా గేమ్స్, కాల్ కేర్, విషా ప్లేయర్ అని చెప్పి చాలా ఎక్స్ట్రా అప్లికేషన్స్ వచ్చి మనకి ఖచ్చితంగా ఇస్తున్నారు. బట్ ఆ ఎక్స్ట్రా అప్లికేషన్స్ చూసారంటే మనం అన్ఇన్స్టాల్ వచ్చి చేసుకోలేము. బట్ స్నాప్చాట్, స్పాటిఫై ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ వచ్చి ఎక్స్ట్రా అప్లికేషన్స్ ఉంది. ఆ ఎక్స్ట్రా అప్లికేషన్స్ మాత్రమే మనకు వచ్చి అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ స్పాటిఫై, స్నాప్చాట్ అంతా మోస్ట్గా అందరూ వాడే అప్లికేషన్స్. బట్ అవి వచ్చి అన్ఇన్స్టాల్ చేయడానికి ఇస్తున్నారు. ఏవి మనం వాడమో చూసారంటే అది వచ్చి మనకి అన్ఇన్స్టాల్ వచ్చి చేయలేకుండా ఇస్తున్నారు. బట్ ఏదైనా చూసారంటే బ్లోట్వేర్ వచ్చి మనకి చాలా బ్లోట్వేర్ వచ్చి ఇస్తున్నారు. సో ఇది మాత్రం కొంచెం వచ్చి అవాయిడ్ చేస్తుంటే ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది. సో బ్లోట్వేర్ మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్లో బోల్డ్ అంత బ్లోట్వేర్ వచ్చి మనకి ఇస్తున్నారు. సో ఇప్పుడు వచ్చి మనం సెట్టింగ్స్కి వెళ్తాం. సెట్టింగ్స్కి వెళ్ళిన వెంటనే అబౌట్ ఫోన్లో వచ్చి మనం చూడొచ్చు iOS 13.1 వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ వర్షన్ చూసారంటే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తున్నారు. జూన్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి ఇస్తున్నారు. సో మనకి లేటెస్ట్ అయిన ఆండ్రాయిడ్ వర్షన్ ఇస్తున్నారు. ఇది వచ్చి ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం. ప్లస్ మనకి 2 yearsకి వచ్చి అప్డేట్స్ వచ్చి మనకి ఇస్తామని చెప్పి ఆ టెక్నో సైడ్లోంచి మనకి చెప్పున్నారు. సో నెక్స్ట్ చూసారంటే మనకి ర్యామ్. సో ర్యామ్ చూసుకుంటే మనకి 8GB ర్యామ్ వచ్చి ఇస్తున్నారు. 8GB ర్యామ్ కాకుండా చూసారంటే మీరు ఎక్స్పాండబుల్గా 8GB ర్యామ్ వచ్చి మీరు చేసుకోవచ్చు. సో టోటల్గా 16GB అని చెప్తున్నారు. బట్ హార్డ్వేర్ ర్యామ్ వచ్చి మనకి 8GB మాత్రమే ఉంది. విర్చువల్ ర్యామ్ కావాలంటే మీకు ఎక్స్ట్రాగా చూసారంటే విర్చువల్ ర్యామ్ వచ్చి మీరు 8GBకి వచ్చి యాడ్ వచ్చి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీరు 128GB వర్షన్ కొన్నా మీకు 8GB ర్యామే దొరుకుతుంది. లేదు 256GB వర్షన్ కొన్నా కూడా చూసారంటే మీకు 8GB ర్యామే వచ్చి దొరుకుతుంది. సో నెక్స్ట్ చూసారంటే మనకి బ్యాటరీ. సో బ్యాటరీని తీసుకున్నారంటే దీంట్లో వచ్చి 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అది కాకుండా చూసారంటే మనకి 68 watt ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి ఇస్తున్నారు. సో అది వచ్చి ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం. ఈ ప్రైసింగ్లో 68 watt ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చింది కాకుండా 68 watt వచ్చి బాక్స్లోనే మనకి ఇంక్లూడ్ చేసిన వచ్చి ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పి మనం చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి స్టోరేజ్. సో మనకి పంపించింది 128GB వర్షన్. దాంట్లో చూసారంటే ఆల్మోస్ట్ చూసారంటే ఒక 100GB దాకా వచ్చి మనకి 107GB దాకా వచ్చి మనకు అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే ₹1000 ఎక్స్ట్రా వేసుకొని 256GB వర్షన్ కూడా వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది కాకుండా చూసారంటే మనకి డెడికేటెడ్ అయిన మెమరీ కార్డ్ స్లాట్ వచ్చి ఇస్తున్నారు. సో డెడికేటెడ్ అయిన మెమరీ కార్డ్ స్లాట్ ఉన్న వల్ల మీకు స్టోరేజ్ ప్రాబ్లమే ఉండదు. 128 కొన్నా 256GB కొన్నా మీరు డెడికేటెడ్గా మెమరీ కార్డ్ వచ్చి వేసుకొని ఎక్స్పాండ్ వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే అందరూ అడిగే ఒక విషయం ఏంటంటే వెనకాల లైటింగ్. సో నథింగ్ ఫోన్లో చూసినట్టే ఇక్కడ కూడా అంటే బ్యాక్ లైట్ ఎఫెక్ట్ అని చెప్పేసి వెనకాల లైటింగ్ వచ్చేస్తున్నారు. అదిలా చూసారంటే మనకి ఇది ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అంటే మీరు ఫోన్ స్విచ్ ఆన్ అయ్యేటప్పుడు, ఇన్కమింగ్ కాల్స్ వచ్చేటప్పుడు, నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు, ఛార్జింగ్ వచ్చేటప్పుడు, లేదంటే USB కనెక్ట్ చేసినప్పుడు అని చెప్పి ఇవన్నీ మీరు వాడుకోవచ్చు. దీంట్లో చూసారంటే 6 ప్రీసెట్ లైటింగ్ వచ్చి మనకి ఇస్తున్నారు. సో వెనకాల ఇచ్చింది మనకి RGB లైటింగ్ అండి, బ్లాక్ అండ్ వైట్ లైట్ కాదు. సో RGB అంటే మీకు అన్ని కలర్స్ మనకు చేరుతుంది. వెనకాల చూసారంటే ఇప్పటికి వచ్చి 6 ప్రీసెట్స్ వచ్చి మనకి ఇస్తున్నారు. ఆ 6 ప్రీసెట్స్ వచ్చి మీరు వాడుకోవచ్చు అని చెప్పి మనకి టెక్నో సైడ్ నుంచి వచ్చి చెప్తున్నారు. అది కాకుండా చూసారంటే మనకి మ్యూజిక్ ప్లే అయ్యేటప్పుడు కూడా చూసారంటే వెనకాల వచ్చి ఆ మ్యూజిక్కి తగ్గట్టు లైట్ వచ్చి మనకి పనిచేసేలాగా వచ్చి డిజైన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అన్ని మ్యూజిక్ అప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ మ్యూజిక్, స్పాటిఫై, దాంట్లో చూసారంటే యాపిల్ మ్యూజిక్ ఇలాంటి అన్ని అప్లికేషన్స్ మనకు వచ్చి సపోర్ట్ చేసినట్టు టెక్నో వాళ్ళు వచ్చి చెప్తున్నారు. బట్ ఇప్పటికీ చూసారంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ యూస్కి వచ్చి ఇంకా వచ్చి ఈ బ్యాక్ లైట్ ఎఫెక్ట్ వచ్చి మనకు ఓపెన్ చేయలేదు. బట్ ఫ్యూచర్లో చూసారంటే థర్డ్ పార్టీ అప్లికేషన్కి కూడా ఈ బ్యాక్ లైట్ వచ్చి మేము ఓపెన్ చేస్తామని చెప్పి టెక్నో వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటికీ చూసారంటే మ్యూజిక్ వచ్చి నేను మీకు శాంపుల్ చూపిస్తున్నాను. సో ఏదో ఒక ర్యాండమ్ అయిన పాట వచ్చి నేను ప్లే చేస్తాను. సో ప్లే చేసిన వెంటనే వచ్చారంటే వెనకాల వచ్చి ఆ మ్యూజిక్ బీట్స్కి తగ్గట్టు వచ్చారంటే లైట్స్ వచ్చి ఎంత బాగా మారుతుందని చెప్పి మీరు చూడండి. ఒకవేళ మీ ఇక్కడ ఏమైనా నథింగ్ ఫోన్ లాంగ్ టర్మ్గా వాడుతున్నారంటే మీది లైట్ ఫీచర్ వచ్చి లాంగ్ టర్మ్లో వచ్చి నథింగ్ ఫోన్లో యూస్ చేస్తున్నారా లేదా అని చెప్పి కింద వచ్చి కమెంట్ వచ్చి చేయండి. బట్ ఆ ఫీచర్స్ అన్నీ చూసారంటే ఇక్కడ కూడా మనకి టెక్నో వాళ్ళు వచ్చి ఇచ్చున్నారు. సో ఇది మీకు నచ్చిందా లేదా అని చెప్పి చూడండి. నాకు చూసారంటే ఖచ్చితంగా చూడడానికి ఖచ్చితంగా అందంగా ఉంది. బట్ ఫ్యూచర్లో లైఫ్ లాంగ్ చూసారంటే ఈ ఫీచర్ వచ్చి మనం వాడతామా లేదా అని చెప్పి మీరే వచ్చి చెప్పాలి. సో ఇప్పుడు చూసారంటే మనకి బ్యాక్ లైట్ ఎఫెక్ట్ అని చెప్పినట్టు ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్, స్టార్ట్అప్ మ్యూజిక్, గేమ్స్, ఛార్జింగ్, లో బ్యాటరీ అన్నిటప్పుడు ఇది వచ్చి మనకి ఉంది. సో అది వచ్చి మనకి ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి. అది కాకుండా చూసారంటే స్పెషల్ ఫంక్షన్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనకు వచ్చి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి డిస్ప్లే. సో దీంట్లో వచ్చి 6.78 inch ఫుల్ HD ప్లస్ 120Hz డిస్ప్లే వచ్చి ఇస్తున్నారు. ఇది ఒక LCD ప్యానల్, AMOLED ప్యానల్ కాదు. బట్ మనకి డార్క్ థీమ్ వచ్చి ఇచ్చున్నారు, ఆటో బ్రైట్నెస్ ఉంది. అదిలా చూసారంటే మనకి స్క్రీన్ టైమర్, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అని చెప్పి అన్ని ఫీచర్స్ ఇస్తున్నారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసారంటే మనకి 60Hz
హెర్ట్జ్ ఉంది, 90 హెర్ట్జ్ ఆప్షన్ ఇచ్చున్నారు, 120 హెర్ట్జ్ ఆప్షన్ ఇచ్చున్నారు. అది కాకుండా అంటే ఆటో స్విచ్ కూడా వచ్చి మనకి ఇచ్చున్నారు. సో మంచి విషయం. ఒకవేళ మీకు 120 హెర్ట్జ్ వద్దంటే మీరు 90 హెర్ట్జ్ వచ్చి వాడుకోవచ్చు. లేదు చూసారంటే మనకి ఆటో స్విచ్ కూడా మీరు వచ్చి పెట్టుకోవచ్చు. నేను ఆటో స్విచ్‌లోనే ఫుల్‌గా వచ్చి పెట్టుకున్నాను. సో డిస్‌ప్లేలో మనకి కావాల్సిన అన్ని ఫీచర్స్ మనకి ఇచ్చున్నారు. అదే అంటే మనకి డిస్‌ప్లే కూడా ఒక మంచి బ్రైట్‌గానే ఉంది. పర్సనలైజేషన్ చెప్పి తనిగా ట్యాబ్ వచ్చి ఇచ్చారు. ఆ పర్సనలైజేషన్‌లో అంటే మనకి వాల్ పేపర్స్, దాని తర్వాత చూసారంటే థీమ్స్, ఫాంట్స్ అండ్ ఐకాన్ ప్యాక్స్ అన్నీ వచ్చి మీరు మార్చుకోవచ్చు. సో పర్సనలైజేషన్ ఇచ్చి మనకి ఇచ్చున్నారని చెప్పాలి. సో మనకి iOS 13.1 గురించి ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది కాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద వచ్చి కామెంట్ సెక్షన్‌లో వచ్చి కామెంట్ చేయండి. నెక్స్ట్ అంటే మనకి DRM సర్టిఫికేషన్. సో DRM సర్టిఫికేషన్ అంటే మనకి L1 సర్టిఫికేషన్ వచ్చింది. సో L1 వల్ల మనకు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి ఓటీటీలో అంటే మనకి ఫుల్ హెచ్‌డీలో ప్లే అవుతుంది. సో అది వచ్చి ఖచ్చితంగా ఒక మంచి విషయం అని చెప్పి నేను చెప్పాలి. నెక్స్ట్ అంటే మనకి మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ. సో మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ అని చెప్పి తీసుకున్నారంటే సో గూగుల్ కెమెరా సపోర్ట్ వచ్చి మనకి ఉందా లేదా అని చెప్పి మనం చూద్దాం. సో కెమెరా 2 API వచ్చి దీంట్లో మనకి ఎనేబుల్ వచ్చి చేయలేదు. మీరు చూడొచ్చు రా సపోర్ట్ వచ్చి మనకి రాంగ్ వచ్చి చూపిస్తుంది. సో గూగుల్ కెమెరా వచ్చి దీంట్లో ఇన్స్టాల్ వచ్చి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇన్స్టాలే చేయలేకోకుండా వచ్చి మనం పోవచ్చు. నెక్స్ట్ అంటే ఫైనల్గా మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకున్నారంటే దీంట్లో వచ్చి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చున్నారు. ఆ పవర్ బటన్లోనే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఎంబర్ చేశారు. మంచి విషయం ఏంటి అంటే మనకి మంచి క్వాలిటీ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి వాడున్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి చాలా ఫాస్ట్గా, అదేలాగా చూసారంటే మనకి చాలా అక్యురేట్గా ఉంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్లో ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి సూపర్ ఫాస్ట్గా వచ్చి ఉంది. ఫైనల్గా అంటే కెమెరా. సో కెమెరా తీసుకున్నారంటే ఫ్రంట్లో వచ్చి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాక్లో వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఒక డెప్త్ సెన్సార్ వచ్చి మనకి ఇచ్చున్నారని చెప్పాలి. సో ఫస్ట్ వచ్చి మనకి ఫిల్మ్ మోడ్ అని చెప్పి ఇచ్చున్నారు. సో కొన్ని ప్రీసెట్స్ అంతా మనకి ఇచ్చున్నారు. సో ఆ ప్రీసెట్స్ కావాలంటే మీరు వచ్చి వాడుకోవచ్చు. వీడియో మోడ్లో తీసుకున్నారంటే బ్యాక్ కెమెరాలో మీరు 2K 30 FPS వరకు మీరు వచ్చి మాక్సిమంగా వచ్చి రికార్డ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ కెమెరాలో 2K 30 FPS ఉంది, బట్ 4K వచ్చి మనకి లేదు. అదేలాగా మంచి విషయం ఏంటి చూసారంటే నేను సర్ప్రైజ్ అయిన విషయం, ఫ్రంట్ కెమెరాలో కూడా చూసారంటే మనకి 2K 30 FPS సపోర్ట్ చేస్తున్నారు. సో మనకి ఫ్రంట్ కెమెరాలో కూడా 2K 30 FPS వరకు సపోర్ట్ ఉన్నారు. అది కాకుండా అంటే మనకి AI క్యామియో, బ్యూటీ, మళ్ళీ అంటే పోర్ట్రైట్, సూపర్ నైట్ మోడ్ అని చెప్పి అన్ని ఫీచర్స్ వచ్చి ఉంది. ప్లస్ ఎక్స్ట్రాగా మనకి కావాల్సిన మోడ్స్ అన్నీ వచ్చి ఉన్నాయి. సో మేము చూసారంటే ఈ ఫోన్లో కొన్ని ఫొటోస్ వచ్చి మనం తీసుకున్నాం. సో ఆ ఫోటో శాంపిల్స్ అంతా ఇప్పుడు మీకు చూపిస్తాము. సో ఫోటో శాంపిల్స్ అని తీసుకున్నారంటే మనకి HDR కూడా మనకి బాగా వచ్చి పర్ఫామ్ చేస్తుంది. కలర్స్ కూడా చూసారంటే మనకు వచ్చి పెద్దగా వాష్ అవుట్ కాలేదు, ఓవర్ సాచురేట్గా లేదు, చూడడానికి ఖచ్చితంగా బాగానే ఉంది, కొంచెం వైబ్రెంట్గా ఉంది అని చెప్పాలి. డీటెయిలింగ్ కూడా అంటే మనకి ఖచ్చితంగా బాగానే ఉంది. ఇంత డీసెంట్గా వచ్చి మనం పర్ఫామ్ చేస్తారని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను కూడా ఫస్ట్ ఇంప్రెషన్స్ కొంచెం ఇంప్రెస్ అని చెప్తాను. బ్యాక్ కెమెరా వచ్చి మనకి బాగా పర్ఫామ్ చేస్తుంది, బట్ దీంట్లో వచ్చి మనకి టెలిఫోటో కానీ లేదంటే ఒక అల్ట్రా వైట్ కానీ ఏమీ లేదు. ఒక వేస్ట్ అయినా ఒక డెప్త్ సెన్సార్ మాత్రమే మనకి ఇచ్చారు అని చెప్పాలి. సో ఇది కాకుండా చూసారంటే మనకి ఫ్రంట్లో చూసారంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో సెల్ఫీ కెమెరాలో నాకు కొన్ని ప్రాబ్లం ఏంటి చూసారంటే సెల్ఫీ కెమెరాలో ఫోటోస్ వచ్చి మనకి బాగానే వస్తుంది, బట్ చాలా చోట్ల చూసారంటే మనకి వైట్ బ్యాలెన్స్ వచ్చి రాంగ్గా వస్తుంది. సో వైట్ బ్యాలెన్స్ మీరు చూడొచ్చు, స్కిన్ వచ్చి ఒకలాగా రెడ్డిష్గా లేదంటే పింకిష్గా వచ్చి జరుగుతుంది. సో అక్కడ అంత రెడ్డిష్గా పింకిష్గా అవడానికి ఏం లేదు. ప్లస్ చాలా చోట్ల చూసారంటే HDR వచ్చి మనకి వెనకాల వచ్చి పని వచ్చి సరిగ్గా చేయటం లేదు. సో సెల్ఫీ కెమెరాకు మాత్రం చూసారంటే HDR అందరూ చూసారంటే ఆ వైట్ బ్యాలెన్స్ వచ్చి ఇంప్రూవ్ చేశారంటే ఇంకొక అప్డేట్లో ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సో ఈ ఫోటో చూసి మీ ఒపీనియన్ ఏంటో కింద వచ్చి కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి. సో వీడియో కింద ఎవిడెన్స్ లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఏదైనా క్వశ్చన్ కింద కామెంట్ చేయండి, బట్ మర్చిపోకుండా మొదటి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.